అందరికీ నమస్కారం. నేను డాక్టర్ చందన ప్రియదర్శిని, హోమియోపతిక్ ఫిజిషియన్. సో, ఈరోజు పింపుల్స్ అయినప్పుడు మీరు ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదో నేను చెప్తాను. ఇప్పుడు పింపుల్స్ అంటే టీనేజ్ వాళ్ళకయ్యే పింపుల్స్ అవ్వనివ్వండి, లేదంటే హార్మోనల్ యాక్నీ అవ్వనివ్వండి, సిస్టిక్ యాక్నీ కానీ, ఎలాంటి యాక్నీ అయినా కానీ మీరు ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు. సో, బేసిక్‌గా ఏంటంటే ఆ పింపుల్స్ అయినప్పుడు దానివల్ల మీ స్కిన్ ఎఫెక్ట్ అయ్యే దానికంటే మీరు చేసే ప్రయోగాల వల్లే మీ స్కిన్ ఎక్కువ డ్యామేజ్ అవుతది. సో, అది బేసిక్‌గా ఎవరికీ తెలీదు. అవి ఎలా అంటే ఏం మనం చేయకూడదు అనేది నేను చెప్తాను. ఫేషియల్స్ కానీ, క్లీనప్స్. సో, ఇవి ఎట్లా చేస్తారంటే బేసిక్‌గా మీ ఫేస్ మొత్తం రక్తాలు గారిపోతూ ఉంటాయన్నమాట వాళ్ళు చేసేటప్పుడు, ఆ ప్రొసీజర్స్ చేసేటప్పుడు. సో, వీటి వల్ల ఏమవుతుంది అంటే మీకు స్కిన్ బ్యారియర్ అనేది డ్యామేజ్ అవుతుంది. అండ్ మీకు ఎయిదర్ ఫేషియల్స్‌లో గానీ, క్లీనప్స్‌లో ఏమంటే మీకు మసాజ్ అనేది ఉంటది కాబట్టి ఎప్పుడైతే పింపుల్ మీద మసాజ్ చేస్తామో, అసలు పింపుల్ మీద మసాజ్ అనేది చేయకూడదు. బట్ అట్లా వాళ్ళకి తెలీదు కాబట్టి అలా చేసినప్పుడు ఏమవుతదంటే బ్యారియర్ మొత్తం స్కిన్ బ్యారియర్ అంతా డ్యామేజ్ అయిపోయి చాలా సెన్సిటివ్ అయిపోయి అంటే ఫోటో సెన్సిటివ్ అయిపోతుంది. అంటే మీరు ఎండలోకి వెళ్ళినప్పుడు చాలా సెన్సిటివ్‌గా అయిపోవడం స్కిన్, లేదంటే పిగ్మెంటేషన్ రావడం, రెడ్‌నెస్ రావడం ఇలాంటివన్నీ అవుతాయన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా ఫేషియల్స్ కానీ మీరు క్లీనప్స్ కానీ ఈ యాక్నీ ఉన్నప్పుడు చేయించకూడదు. ఇంకొకటి క్రీమ్స్‌లో బెట్నోయిట్ క్రీమ్ కానీ, ఇంకా స్కిన్ షైన్ క్రీమ్ కానీ ఇలాంటివైతే అస్సలు యూజ్ చేయకూడదు. ఎందుకంటే అవి కూడా స్టెరాయిడ్ క్రీమ్స్ కాబట్టి స్కిన్‌ని బాగా సెన్సిటివ్ చేసేస్తాయి. అస్సలు మంచివి కావు. సో, అవి కూడా మీరు వితౌట్ ప్రిస్క్రిప్షన్ అయితే యూజ్ చేయొద్దు. విత్ ప్రిస్క్రిప్షన్ కూడా మోస్ట్‌లీ ఆ క్రీమ్స్ అయితే మీకు ప్రిస్క్రైబ్ చేయరు. కాబట్టి మీరు మీ ఓన్‌గా అయితే ఆ క్రీమ్స్ అయితే యూజ్ చేయకూడదు. ఇంకొకటి హోమ్‌మేడ్ ప్యాక్స్ కానీ, హోమ్‌మేడ్ రెమెడీస్ మీ ఫేస్ మీద ప్రయోగించకూడదు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క టైప్ ఆఫ్ యాక్నీ ఉంటుంది. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క టైప్ ఆఫ్ స్కిన్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరేంటంటే మీరు ఎక్కడైనా ప్రయోగించిన బాడీలో ఎక్కడైనా మనం పెట్టుకున్నా గానీ ఆ సో అండ్ సో రెమెడీ మనకి కవర్ అయిపోతుంది కాబట్టి నో ప్రాబ్లమ్. ఫేస్ ఏంటంటే మోస్ట్ ఎక్స్‌పోజ్డ్ పార్ట్ కాబట్టి మీరు ఎంత కేర్‌ఫుల్‌గా ఉంటే అంత మంచిది. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు పెట్టిన ఆ రెమెడీ కానీ, ఏదైతే ప్యాక్ ఉందో అది పెట్టినప్పుడు అది మీ స్కిన్‌కి పడకపోతే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి ఎలాంటి ప్యాక్స్ కానీ, ఎలాంటి రెమెడీస్ కానీ ఫేస్ మీద ప్రయోగించకూడదు. ఇంకొకటేంటంటే ఫేస్ మీద ఎప్పుడూ చేతులు పెట్టకూడదు. కొంతమందికేంటంటే అస్తమానం చేతులు ఫేస్ మీదకి వెళ్తూనే ఉంటాయి. అండ్ ఇంకొంతమంది ఆ పింపుల్‌ని గిల్లుతూ ఉంటారు. సో, అప్పుడేమవుతుందంటే ఆ పింపుల్ మచ్చబడ్డము, లేదంటే గుంతలు పడ్డం, పెద్ద పెద్ద స్కార్స్ పడుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా ఫేస్ మీద చేతులు పెట్టకూడదు. ఎందుకంటే మన చేతుల మీద ఎప్పుడు ఏదో ఒక డర్ట్ ఉంటూనే ఉంటది కాబట్టి మళ్ళీ అది రియాక్షన్ అయ్యి అది పస్‌లాగా ఫార్మ్ అవ్వడం ఇలా రకరకాలుగా అవుతూ ఉంటుంది. అండ్ మీరు ఎప్పుడైనా ఫేస్ వాష్ చేసుకున్నా కూడా ఫ్రెష్ టవల్ యూజ్ చేయండి. యూజ్డ్ టవల్ కాకుండా ఫ్రెష్ టవల్ యూజ్ చేస్తే అట్లా కూడా మనం ఒక విధంగా మనం పింపుల్స్‌ని తగ్గించొచ్చు. సో, ఇవన్నీ పాటించండి. చాలా చాలా హెల్ప్ అవుతాయి. మీ ఓన్‌గా అయితే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోకండి. ఎలాంటి క్రీమ్స్ వాడకండి. అన్‌లెస్ అంటిల్ మీ యాక్నీని చూసి అది విచ్ టైప్ ఆఫ్ యాక్నీ అని డాక్టర్ చూసి మీకు క్రీమ్స్ ఆర్ మాయిశ్చరైజర్స్ ఏది సజెస్ట్ చేస్తే అది వాడండి. కానీ మీ ఓన్‌గా మాత్రం ఎలాంటి క్రీమ్స్ ఎలాంటివి యూజ్ చేయకండి. అండ్ దీంతో పాటు మీరు కొంచెం డైట్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే అంటే జంక్ మానేసి, ఆయిలీ ఫుడ్స్ మానేసి మీరు మంచిగా ఫ్రూట్స్ తీసుకుంటూ, వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉంటే తగ్గిపోతుంది. అండ్ ఒకవేళ టీనేజ్ యాక్నీకి అయితే మీరు అసలు వర్రీ అవ్వకండి. ఎందుకంటే అప్పుడు హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి కాబట్టి ఒక టెంపరరీ పీరియడ్ వరకే మీకు అవి ఉంటాయి. తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. కానీ మీరు ఆ పీరియడ్‌లో మీరు డిఫరెంట్ డిఫరెంట్ క్రీమ్స్ మీ ఫేస్ మీద ప్రయోగించేసి లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాక్స్ అవి ఇవి చేశారనుకోండి మీ స్కిన్ ఖరాబ్ అవుతుంది. మీకు ఆ యాక్నీ వచ్చిన దానికంటే మీరు చేసిన దానివల్లే ఎక్కువ అవుతుందన్నమాట. కాబట్టి డైరెక్ట్‌గా డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు మీ స్కిన్‌ని చూసి, మీ యాక్నీని చూసి మీకు తగ్గ ఆయింట్మెంట్స్ కానీ లేదంటే మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్స్ అవి ఇస్తారు. సో, ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి.